స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనం 6th క్లాస్ టు 10th క్లాస్ అన్ని క్లాసుల్లో నుంచి కామన్ చాప్టర్స్ అనేవి ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే ఇప్పుడు 6th క్లాస్లో నెంబర్ సిస్టమ్స్ తీసుకుంటే 7thలో ఇంటిజర్స్, నెక్స్ట్ వచ్చేసరికి 8th క్లాస్ నుంచి రేషనల్ నెంబర్స్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇలా 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఓకే అంటే కామన్ సబ్జెక్ట్ మీద అంటే నెంబర్ సిస్టమ్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి ఎలా కనెక్ట్ అవుతాయి చెప్తూ దానిలో అడ్వాన్స్కి వెళ్ళడం వల్ల మనకి ఇంటర్మీడియట్లో ఫంక్షన్స్ అనే చాప్టర్ చాలా ఈజీ అయిపోతుంది. సో దట్ వాళ్ళకి అడ్వాన్స్ లెవెల్లో మ్యాథమెటిక్స్ అనేది క్లియర్ అండర్స్టాండింగ్ అంటే స్ట్రాంగ్ బేస్ పడుతుంది. ఓకే, పార్ట్ 2 తీసుకుంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ కవర్ చేస్తాం. సెకండ్ పార్ట్లో ఏంటంటే లైన్ స్టార్ట్ చేస్తాం. 6th క్లాస్లో 7thలో ట్రయాంగిల్స్ తీసుకుంటాం. క్వాడ్రిలేటరల్ ఈక్వేషన్స్ కూడా 7thనే వస్తాయి, క్వాడ్రిలేటర్స్ సారీ. అలాగే నెక్స్ట్ కంటిన్యూస్లో 8th క్లాస్లో సర్కిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ అనేది ఇంట్రడ్యూస్ అవుద్ది. ఈ రెండింటి నుంచి మనకు ట్రిగ్నోమెట్రీ కూడా 10th క్లాస్లో వస్తుంది. ఇదంతా కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ ట్రిగ్నోమెట్రీలో ఉంటుంది మనకి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి. సో పార్ట్ 2 అనేది ఇంటర్మీడియట్లో కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ కవర్ చేయడం కోసం ఫ్రమ్ 6th to 10th క్లాస్ ఇంటిగ్రేట్ చేస్తాం. అన్ని చాప్టర్లు కూడా కంటిన్యూస్గా చెప్తాం. పార్ట్ 3 చూసుకుంటే ఏంటంటే పార్ట్ 3లో మనం కవర్ చేసేవి సింపుల్ ఈక్వేషన్స్ 6th క్లాస్ నుంచి తీసుకుంటాం. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ కూడా 7thలో వస్తాయి. సో అడ్వాన్స్ లెవెల్ అంటే నెక్స్ట్ 8th క్లాస్కి వెళ్ళేటప్పటికి పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి. వీటన్నిటి మీద స్ట్రాంగ్ బేస్ ఫౌండేషన్ ఇచ్చి అడ్వాన్స్ లెవెల్లో చెప్పడం వల్ల మీకు ఇంటర్మీడియట్లో కాంప్లెక్స్ నెంబర్స్, ఆల్జీబ్రా అనే టాపిక్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. పార్ట్ 4 మనం చూస్తే రేషియో ప్రపోర్షనల్ 6th క్లాస్లో తీసుకుంటే పర్సంటేజెస్ అనేది 7thలో ఇంట్రడ్యూస్ అవుద్ది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 7th, 8thలో ఇంట్రడ్యూస్ అవుద్ది. సో దట్ నెక్స్ట్ 8th, 9th చాప్టర్స్ అండ్ స్టాటిస్టిక్స్, ప్రాబిలిటీ కవర్ చేసి ప్రాబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఐఐటి, జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్డ్ లెవెల్లో కానీ. వాటితో పాటు రేషియో ప్రపోర్షన్స్, పర్సంటేజ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లు అనేవి మీరు సిజిఎల్ ఎగ్జామ్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో పార్ట్ 4లో ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. ఓకే, పార్ట్ 5 మనం చూస్తే పార్ట్ 5లో 7th క్లాస్, 6th క్లాస్ నుంచి పెరిమీటర్స్ అంటే ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్, పెరిమీటర్స్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్, క్వాడ్రిలేటర్ అనేది 7th, 8th క్లాస్లో ఇంట్రడ్యూస్ అవుతాయి. ఇదంతా కూడా 2D కిందకు వస్తుంది. అలాగే 3D 8th, 9thలోకి వచ్చేసరికి 3D మనం వాల్యూమ్ తీసుకుంటే సిలిండర్ వాల్యూము, స్పేర్ వాల్యూము, కోన్ వాల్యూము. సో దట్ ఇవన్నీ కూడా 3Dలో కవర్ అవుతాయి. ఇవన్నీ 8th, 9th క్లాస్లో కవర్ అవుతాయి. ఇవన్నీ కూడా మీరు కాన్సెప్చువల్గా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే డెప్త్గా మీకు క్యాల్కులస్ అనే చాప్టర్ ఇంటర్మీడియట్లో చాలా ఈజీ అయిపోతుంది. ఏరియాస్ అండర్ కర్వ్ అనేవన్నీ కూడా మనం క్యాల్కులేషన్ కింద చాప్టర్లో కవర్ చేయొచ్చు చాలా ఈజీగా. కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే దీన్ని 5 పార్ట్స్గా మేము డివైడ్ చేసాం. ఈచ్ పార్ట్ అంటే నెంబర్ సిస్టమ్ 6th క్లాస్లో స్టార్ట్ చేస్తే ఇంటర్మీడియట్లో ఫంక్షన్స్ వరకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చేటట్టు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది లైన్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంటర్లో ట్రిగ్నోమెట్రీ వరకు కాన్సెప్చువల్గా వారికి అండర్స్టాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండేటట్టు మేము డిజైన్ చేసాం. థర్డ్ పార్ట్ సింపుల్ ఈక్వేషన్స్. ఇది సింపుల్ ఈక్వేషన్స్ 6th క్లాస్లో స్టార్ట్ చేస్తే అప్ టు అంటే 10th ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి ఆల్జీబ్రాలో స్ట్రాంగ్ అయ్యేటట్టు. ఫోర్త్ వన్ రేషియోస్ పార్ట్ 4 అనేది రేషియోస్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రాబిలిటీలో వాడి స్ట్రాంగ్ ఫౌండేషన్ పడేటట్టు 6th to 10th క్లాస్ రేషియోస్ రిలేటెడ్ అన్ని చాప్టర్స్ కూడా కవర్ చేస్తాం. ఫిఫ్త్ వన్ ఏరియాస్, 2D ఏరియాస్, 3D ఏరియాస్ అంటే ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్ ఏరియాస్ నుంచి స్టార్ట్ చేస్తే ఏరియా అండర్ కర్వ్స్ అనేవి క్యాలిక్యులస్లో మనకి ఇంటర్మీడియట్లో వస్తాయి. అంతవరకు కాన్సెప్చువల్గా అర్థమయ్యేటట్టు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇంటర్లో పడేటట్టు మేము ఈ 5 టాపిక్స్ కూడా కవర్ చేస్తాం. ఈచ్ టాపిక్కి 25 hours వరకు స్పెండ్ చేస్తాం టైము. ఎవ్రీ క్లాస్ ఎలా ఉంటుందంటే ప్రతి క్లాస్లో కూడా కాన్సెప్చువల్గా మేము చెప్పడంతో పాటు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలాగే వర్క్షీట్ ప్రొవైడ్ చేస్తాం. ఈ క్లాస్ ఫస్ట్ క్లాస్ అయ్యాక సెకండ్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్ మీద ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. సో దట్ స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ని అసెస్ చేసి దానికి తగ్గట్టు వాళ్ళకి ఫీడ్బ్యాక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇది మొత్తం స్ట్రక్చర్. అసలు ఈ కోర్స్ అనేది ఎందుకు స్టార్ట్ చేసామంటే లాస్ట్ 5-10 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తే చాలామంది స్టూడెంట్స్కి 10th క్లాస్లో 95 to 100 మార్క్స్, 95% to 99% మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఇంటర్లో కూడా 95 to 99% అనేవి మార్క్స్ వస్తున్నాయి. కానీ వీళ్ళు ఎంసెట్కి వెళ్ళేసరికి 50,000, 1 lakh ర్యాంక్స్ వస్తున్నాయి. అలాగే ఐఐటి, జేఈ ఈవెన్ క్వాలిఫైడ్ కూడా కావట్లేదు, మెయిన్స్లోనే క్వాలిఫైడ్ అవ్వట్లేదు. రీజన్ ఏంటా అని చూస్తే వీళ్ళు కాన్సెప్చువల్ లెర్నింగ్ కన్నా బట్టి పడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. సో పిల్లల 6th క్లాస్ నుంచే వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసేటట్టు ఈ బట్టి విధానం బ్రేక్ చేసి
కాన్సెప్చువల్గా వాళ్ళకి నేర్పడానికి మేము ఈ కోర్సుని అనేది డిజైన్ చేసాం. సో ఈ కోర్సులో అంటే ప్రతి నెంబర్ సిస్టమ్ తీసుకున్న, పాలినామియల్స్ తీసుకున్న, ఎవ్రీ చాప్టర్ కూడా మేము కాన్సెప్చువల్గా అర్థమయ్యేటట్టు పిల్లాడికి 6th క్లాస్ నుంచే వాడిని ట్రైన్ చేస్తాం.